అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం చేయడం, వారితో పాటుగా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను, మరి ఇక్కడ స్థానిక మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు గిరిజన బిడ్డ, మేమందరం కూడా ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సమ్మక్క సారలమ్మ చరిత్ర అనేది 800 సంవత్సరాల చరిత్ర. మరి అప్పటి నుంచి కూడా ఈ యొక్క జాతర నడుస్తానే ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరు కూడా ఇక్కడ శాశ్వత నిర్మాణం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన చేయలేదు. ఎప్పుడు జాతర వచ్చినా కూడా అప్పటికప్పుడు తాత్కాలికంగా కొన్ని పనులు చేయడము, మళ్ళా జాతర వరకు కూడా అవన్నీ కూడా పాడైపోవడము, వచ్చిన వాళ్ళకి సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కావు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు, మేమంటూ అధికారంలోకి వస్తే సమ్మక్క సారలమ్మను అభివృద్ధి పరుస్తాము, మరి డెవలప్ చేస్తామన్న మాటకు కట్టుబడి సమ్మక్కను డెవలప్ చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్వాలేదు, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ రాతి కట్టడాలతోటి మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా దీన్ని మన నిర్మాణం చేయాలని చెప్పి ఇక్కడ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఎటువంటి పొరపాటు కూడా జరగకుండా వాళ్ళ ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు మాత్రమే మనము నిర్మాణాలు చేయాలి, ఏది మార్చకూడదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి మరి వాళ్ళ పూజారుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని దీని మీద డాక్టరేట్ చేసిన వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని నిర్మాణం చేయడం జరిగింది. ఈసారి భక్తుల సంఖ్య కూడా పెరిగింది. రాబోయే రోజుల్లో కంటిన్యూస్ గా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క గిరిజన సాంప్రదాయాలైనటువంటి సమ్మక్క సారలమ్మలు వీరత్వానికి ధీరత్వానికి వారు పెట్టింది పేరు. నేను ఇద్దరు ఆడబిడ్డలను కూడా ఈ అమ్మవార్లను మరి కొలిచే అవకాశం, నిలబెట్టే అవకాశం మాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా సమ్మక్క సారలమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.